ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. తన యొక్క వాక్కు ద్వారా మనల్ని ధైర్యపరచబోతున్నాడు. ఆ యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతానంటున్నాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా ఆయనే నీ ప్రక్కన నిలిచి ఉంటానంటున్నాడు. దేవుని యొక్క వాగ్దానము మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుని యొక్క మాటలు మనకు ఆదరణ కలిగిస్తాయి. మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి. మనుషుల మాటలు మనకు చెడును కలగజేస్తాయి. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన మన కొరకు ఆలోచిస్తుంటాడు. ఏ ఆపదలో నా బిడ్డలు పడకుండా, ఏ అపాయం వారి యొద్దకు రాకుండా నేను వారికి తోడుగా ఉంటాను, నేను వారిని కాపాడుతున్నాను. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నప్పుడు, నేను నిన్ను బలపరుస్తున్నప్పుడు నీ దగ్గరికి ఏది రాదు. ఏ శత్రువు ప్రణాళిక నీ పట్ల పనిచేయదు. ఏ అపవాది కుతంత్రములు నీ పైన పనిచేయవు అంటున్నాడు. ఈ రోజు నువ్వు ధైర్యం తెచ్చుకో. వారేం చేస్తారో, వీరేం చేస్తారో, వారికి నేను సహాయం చేయలేదని నా మీద కుట్ర పన్నుతున్నారు, వారికి నేను సమ్మతించలేదని, వారు చేస్తున్నటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి నేను సమ్మతించలేదని, నన్ను ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెట్టాలని మరి వారు నన్ను చూస్తున్నారు, నాకు స్నేహితులైన వారే నా శత్రువులుగా మారిపోయారని ఈ రోజున నువ్వు దిగులు పడుతుంటే, నువ్వు బాధపడుతుంటే, నువ్వు భయపడుతుంటే, నువ్వు ఆందోళన చెందుతుంటే దేవాతి దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఏ అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. ఏ రోగము నిన్నేం చేయదు. ఏ యొక్క శత్రువు నిన్ను ఏమి చేయడు. ఎందుకు అంటే నేను నీకు తోడై ఉన్నాను. నీ మీదికి ఏది రాకుండా నేను చూసుకుంటాను. ఒక దూతకి ఆజ్ఞాపిస్తాడంట తన యొక్క బిడ్డలైన వారిని కాపాడడానికి. తన యొక్క దేవదూతలను మనకు కావలిగా ఉంచుతాడు. అంతగా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతగా తన యొక్క బిడ్డలైన వారి పట్ల అంత ప్రొటెక్షన్ దేవాతి దేవుడు ఇస్తున్నాడండి. మరి దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు మరి ఆ యొక్క సింహాల నోళ్లను ఒక దేవదూతలు మూసినట్లుగా మనం చూడవచ్చు. అంత ప్రొటెక్షన్ ఎవరివ్వగలరండి? మనుషులు ఇస్తారా? ఒక తల్లి ఇస్తుందా? ఒక తండ్రి ఇస్తాడా? ఒక స్నేహితులు ఇస్తారా మనకు అంత ప్రొటెక్షన్? మనం పడుకున్న సమయంలో వారు కూడా మనతో పాటు నిద్రపోతారు. కానీ మనము నమ్మిన దేవుడు కునుకడు, నిద్రపోడు, ఎల్లప్పుడూ మనల్ని కాచి కాపాడుతానంటున్నాడు. మరి దేని గురించి నువ్వు భయపడొద్దు, దేని గురించి నువ్వు చింతపడొద్దు, నాకేదో అవుతుందని దిగులు చెందొద్దు, శత్రువు ప్రణాళికే నెరవేరుద్దేమో అని నువ్వు ఆలోచన చేయకు. నీ భారం అంతా ఆయన పైన వెయ్యి. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నీకు తోడుగా ఉంటే నీ దగ్గరకు ఏది ఎంత మాత్రమో నీకు హాని చేయదు అంటున్నాడు. ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ బంధకాలు, ఏ అపవాది తంత్రములు, మాంత్రిక శక్తులు, ఏ యొక్క క్రియలు కూడా నిన్నేమి చెయ్యవని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. దేని గురించి నువ్వు భయపడకు. ఆయన నీ కోటగా ఉన్నాడు. ఆయన నీకు రక్షణగా ఉన్నాడు. ఆయన నీకు కేడముగా ఉన్నాడు. ఆయన నీకు బలముగా ఉన్నాడు. నీ పక్షాన ఎవరు లేరని దిగులు చెందకు. దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు. ఏ శ్రమను నీ దగ్గరకు రానివ్వడు. ఏ శ్రమ వచ్చినా వాటంతటా అవే వెళ్ళిపోయేటట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞాపింపగా కార్యము స్థిరపరచబడుతుందని దేవాతి దేవుడు ఈ రోజున నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి మనము దేవాతి దేవుడు చెప్పిన విధంగా ఆయన ఆశ్రయించి, ఆయన పైన ఆధారపడి, ఆయననే నమ్ముకొని మన యొక్క కార్యాలన్నిటినీ ఆయనకు అప్పగించి మనం నిశ్చింతగా ఉందాం.
నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నాకు తోడుగా ఉండగా ఏ శత్రువు నన్ను ఏం చేయలేడు, ఏ అపవాది నన్ను ఏం చేయలేదు, నాకు కలిగిన రోగం ఏముంది, ఇది యేసు నామంలో పోతుంది అని నోటితో పలుకు. దేవుని పైన విశ్వాసం ఉంచు, ఆయనే నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తూ రక్షిస్తాడు. ఈ లోకంలో ఎవరి తోడు మనకు లేకపోయినా మనం బ్రతకగలుగుతాం, కానీ దేవుని యొక్క తోడు, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క దృష్టి మన పైన లేకపోతే మనము బ్రతకలేము. ప్రతి క్షణము భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఈ లోకంలో ప్రతి క్షణము కృంగిపోవాల్సి వస్తుంది, ప్రతి క్షణము ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది. అదే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావనుకో, ఆయన పైన నువ్వు అనుకుని జీవిస్తున్నట్లయితే, నీ పూర్ణ హృదయముతో ఆయన్ను నువ్వు సేవిస్తున్నట్లయితే నీ దగ్గరికి ఏది రాదు, ఏ భయం నిన్ను ఆవరించదు, ఏ దుష్ట శక్తులు నిన్ను ఆవరించవు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మీకు వందనాలయ్యా. కీర్తనల గ్రంథము 91వ కీర్తన మరి తండ్రి 10వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నావు ప్రభా. అవునయ్యా, మీరు మాకు తోడుగా ఉంటే, మీరు మాకు రక్షణగా ఉంటే ఏది తండ్రి మమ్మల్ని ఎంత మాత్రము కూడా తండ్రి భయపెట్టదు అని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, నీవే దుర్గము, నీవే ఆశ్రయము, నీవే నా కోట, నీవే నా కొండగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి, ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఏ విషయాన్ని బట్టి కృంగిపోతున్నారో ప్రభా లేవనెత్తండి. వచ్చిన అనారోగ్య సమస్యను బట్టి చింతిస్తూ ప్రభా, అయా మరి తండ్రి భయాందోళనతో ప్రభా కృంగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యను యేసు నామములో తొలగించండి. అదే విధంగా నా ప్రభువా, అయా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి అద్భుతమైన కార్యం వారి పట్ల మీరు జరిగించండి తండ్రి. అయా హన్న గర్భాన్ని తెరిచిన దేవుడవు తండ్రి. అయా బిడ్డలు మొరపెడుతుండగా, కన్నీరు కారుస్తుండగా ప్రభా, వారి యొక్క గర్భాన్ని కూడా తెరిచి అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల జరిగించండి ప్రభా. అయా మరి తండ్రి దుఃఖమును నాట్యముగా మార్చండి. అయా సంతోషమును బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్క పరిస్థితిని తండ్రి అయా యేసు నామములో తండ్రి వారి స్థితిని మార్చమని వేడుకుంటున్నామయ్యా. వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కొట్టివేసి ప్రభా వారికి అనుకూలముగా మార్చండి. వివాహాల్లో తండ్రి అయా మీ యొక్క చిత్తమును బట్టి మొరపెట్టేటువంటి కృపను దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారికి ఉన్న అయా భారాలన్నిటినీ తొలగించమని, వారిని మీరే ధైర్యపరచమని, మీ యొక్క కృప, మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని, వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.